అర్బన్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్న 204 అన్నా క్యాంటీన్ని కాస్త 275కి ఇంక్రీజ్ చేయబోతున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి 14,000 crores మనం ఖర్చు పెట్టబోతున్నాం. సపరేట్గా అమరావతి క్యాపిటల్కి 6,000 crores అలాట్ చేయబోతున్నాం. అండ్ దాంతో అమరావతి క్యాపిటల్ రీజన్స్లో చేయబోతున్న 97 వర్క్స్ గాను 57,000 crores మనం స్పెండ్ చేయబోతున్నాం. స్టేట్ గవర్నమెంట్లో ప్రాపర్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలన్నా, సోషల్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెస్టివల్స్లో అయితేనేమి, డిజాస్టర్స్ అయితేనేమి, ఎమర్జెన్సీస్ అయితేనేమి, పబ్లిక్ ఈవెంట్స్లో అయితేనేమి పోలీసుల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. బికాస్ దే ఆర్ ద ఫస్ట్ రెస్పాండర్స్. సో వీళ్ళ కోసం 3,000 న్యూ వెహికల్స్ని గవర్నమెంట్ అలాట్ చేయబోతుంది. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్ట్ కానీ, ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ, ఆన్లైన్ స్కామ్స్ అనేది ఎక్కువైపోతుంది. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని ప్రతి డిస్టిక్లో పెట్టబోతున్నారు. అండ్ 94 acresలో ఒక కొత్త పోలీస్ అకాడమీని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీనికి 14 crores అలాట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి 4,500 rupees స్టైఫండ్గా ఇస్తున్నారు. ఆ స్టైఫండ్ని కాస్త 12,000 రూపీస్కి పెంచారు. ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి యాప్ని తీసుకొచ్చారు. అండ్ ఈ యాప్లో ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే వితిన్ 7 minutesలోనే రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే హెరాస్ చేస్తారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటామని కూడా గవర్నమెంట్ చెప్తుంది. జ్యుడిషియరీ విషయానికి వచ్చేటప్పటికి 349 crores 100 న్యూ కోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఓవరాల్గా హోమ్ డిపార్ట్మెంట్కి 9,165 crores అదేవిధంగా ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 500 crores అలాట్ చేశారు. గవర్నమెంట్ రీసెంట్గా ఇంద్రధనుష్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సో ఇది పర్సనాలిటీ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి వర్తిస్తుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళ కోసం సపరేట్గా ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ని, సపరేట్ డిగ్రీ కాలేజ్ని, దివ్యాంగన్స్కి, అదేవిధంగా హియరింగ్ ఇంపైరిటీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ఫ్రీ బస్ ట్రావెల్ టు డిజేబుల్డ్ మేల్ పర్సన్స్ ఆల్సో. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి 20,644 crores ఎస్సీ కాంపోనెంట్కి, 9,190 crores ఫర్ ఎస్టీ కాంపోనెంట్, 50,000 crores ఫర్ బీసీ కాంపోనెంట్, 6,090 crores ఫర్ మైనారిటీ కమ్యూనిటీస్, 4,582 crores ఫర్ ఉమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కోసం ఖర్చు పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఇంట్రడ్యూస్ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్. వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ పేరు మన మిత్రాన్ని తీసుకొచ్చారు. ఇట్ ఇంటిగ్రేట్స్ 36 స్టేట్ డిపార్ట్మెంట్స్ ఇంటూ వన్ సింగిల్ విండో. మీరు జస్ట్ వాట్సాప్లో ఒక హాయ్ని పెట్టారంటే 9552300009కి 738 సర్వీసెస్ అన్నది ఒక మెన్యూ మీకు వచ్చేస్తుంది. మీరు వాట్సాప్ నుంచే బర్త్ సర్టిఫికేట్ అయినా సరే, డెత్ సర్టిఫికేట్ అయినా సరే, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా సరే రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించింది.